ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష సాంస్కృతిక రంగాల్లో విశేషమైన ఖ్యాతి కలిగిన మాజీ రాజ్యసభ సభ్యుడు దాదాపు 2 శతాబ్దాల క్రితమే ప్రస్తుత నవ్యాంధ్ర అధికార పార్టీ అయిన టీడీపీ తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. అప్పటి నుండి ఆయన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. అంతేకాదు ఏకంగా కష్టకాలంలో కీలక సందర్భాల్లో పార్టీకి అడ్డగా ఉన్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు చంద్రబాబు తీరుతో విసుగు చెందినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నారు. ఆయనే డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఈయన తాజా చూపు వైసీపీ పార్టీ వైపు పడిందని సమాచారం. నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత గత 3 ఏళ్లలో ఆయన చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై, అవినీతి అక్రమాల గురించి సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు గత 3 సంవత్సరాలుగా ప్రజలు గాలికి వదిలేసి అవినీతి అక్రమాలు చేస్తున్న టీడీపీ సర్కారు తీరుకు నిరసనగా ఆయన చివరకు నేరుగా కూచిపూడిలోనే నిరాహార దీక్షకు కూర్చోవడం కూడా అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా అయింది. దీంతో చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన ఆయన ఇప్పుడు ప్రభుత్వ విధానాలపై కన్నెర చేయడం సంచలనంగా మారింది. గత కొంతకాలంగా తనకు ప్రాధాన్యత దక్కడం లేదని గుర్రుగా ఉన్న లక్ష్మీప్రసాద్ తాజాగా వైసీపీ జగన్ తో సన్నిహితంగా మెలగడం అందరినీ ఆకట్టుకుంటోంది. వరుసగా 2 రోజుల పాటు 2 కార్యక్రమాల్లో ఇరువురు కలిసి సాగారు. దాసరి నారాయణరావు సంస్మరణ సభకు హాజరైన జగన్ కి యార్లగడ్డ విశేషమైన ప్రాధాన్యతనిచ్చారు. అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత శ్రీనారాయణ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించడానికి జగన్ వెళ్లిన సమయంలో కూడా యార్లగడ్డ అదే చొరవ ప్రదర్శించారు. వైసీపీ అధినేతతో చనువుగా సాగారు.